నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః అండి. గురుగారు, మార్చి నెల 2025 మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మీనరాశి వారికి ఈ రాబోయేటటువంటి మాసము చాలా గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీనరాశిలోనే ఈ యొక్క మార్చి నెలలో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతుంది. ఈ షష్టగ్రహ కూటమి కారణం చేత మీనరాశి వారికి కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, శారీరక మానసిక ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడేటటువంటి అవకాశాలు వాళ్ళ జీవితంలో ఏర్పడతాయి. కనుక ఎందుకు ఈ రకంగా జరుగుతుందంటే మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి ప్రభావం చేత 6 గ్రహాలు మీనరాశిలో సంచరించడం చేత దీని యొక్క ప్రభావం ఇంపాక్ట్ అనేటటువంటిది మీనరాశి వారిపైనే కాదు, మీనరాశి నుంచి కొన్ని మిగతా రాశుల వారి మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఎందుకంటే గ్రహ ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే కేవలం తానున్న రాశే కాదు, తాను యొక్క దృష్టి చూపుతోటి కూడా కొన్ని రాశుల మీద ప్రభావం పడడం జరుగుతుంది. కాబట్టి మీనరాశి వారు ఈ నెల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల కాదు, ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవాలి. అలాగే మీనరాశి వారికి ముఖ్యంగా ఏర్పడేటటువంటివి ఏమిటి అంటే శత్రు బాధలు ఎక్కువగా ఏర్పడతాయి. అంటే మిత్రులైనటువంటి వారు కూడా శత్రువులుగా ఏర్పడుతూ ఉంటారు. ఆ పరిస్థితులు అలా రాబోతుంది. అంటే మనం మంచిగా ఉన్నా కూడా ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో మనం మంచి చేద్దాం అనుకుంటే అబ్బా అనవసరంగా మంచి చేశారని ఆయన తర్వాత పశ్చాత్తాపడతాం. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఖర్చులు విపరీతంగా అయిపోతాయండి. ఎంత సంపాదిస్తే అంత ఖర్చులు అయిపోతూ ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉండదు. ఒకవేళ డబ్బులు ఉన్నప్పటికీ అరే ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, కోట్లున్నాయి అని అనుకున్నా ప్రశాంతత ఉండదు. వీలైనంత వరకు వాళ్ళు ఎక్కువగా డబ్బు విషయంలో ఇబ్బందులు సతమతమైపోతూ ఉంటారు. అలాగే కుటుంబంలో కలతలు, భార్యాభర్తల మధ్య వియోగం ఏర్పడము, లేదా చీటికి మాటికి గొడవలు రావడము, నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడడము, అయిన వాళ్ళే శత్రువులుగా మారిపోతూ ఉంటారు. అంటే ఈరోజు మీతో నేను సాన్నిహిత్యంగా ఉన్నానండి, చాలా ప్రేమగా ఉన్నాను, చాలా స్నేహంగా ఉన్నాను. అలాంటిది నేనే ఒక్కొక్కసారి మీకు రివర్స్ అవ్వవచ్చు, లేదు అంటే మీ మీద కోప్పడవచ్చు, మీ మీద చాడీలు చెప్పవచ్చు. ఇలా అనేక రకాలైన సందర్భాల్లో కొన్ని అవాంతరాలు ఏర్పడతాయి. అలాగే ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. అంటే ఎంత దృఢంగా ఉన్నటువంటి వ్యక్తి, ఎంత ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే కొన్ని సందర్భాల్లో ఈ యొక్క శారీరకమైనటువంటి ఇబ్బందులు, విషజ్వరాలు రావడము, లేదు అని అంటే కనుక లోపల ఉన్నటువంటి వ్యాధులు బయటపడడము, లేదంటే యాక్సిడెంట్లు కావడము, ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. ఈ నెల కాదు, ఈ సంవత్సరం అంతా మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవారాధన చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్ని ఆపదలు, గండాలు తొలగించేటటువంటి వాడు ప్రపంచంలో, సృష్టిలో దైవం మాత్రమే. కాబట్టి మన జాతకం కొంచెం బాగా లేనప్పుడు, ఎందుకంటే మన జాతకం బాగా లేకపోతే అరటిపండు తిన్న పన్ను ఇరుగుతుంది అని అంటుంటారు సామెత. అంటే మనం జాతకం బాగాలేదు, ఎంత మంచి చేద్దామనుకున్నా చెడే ఎదురవుతుంది తప్ప మంచి అని ఎవరైతే అనరు. కనుక అలా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. గురుగారు, మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి? మార్చి నెల ఎగ్జామ్ సీజన్, అలాగే విదేశాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతుంది? విద్యార్థుల పరిస్థితి అనుకుంటే కనుక విద్యార్థులకు మంచి ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే అది చదువుతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి విద్యార్థులకు సత్ఫలితాలు ఉంటాయి. కాకపోతే కాన్సన్ట్రేషన్ పెట్టాలి, అనవసరమైనటువంటి విషయాలు కలగజేస్తుంది. ఎందుకంటే మీనరాశిలో శని సంచారం కూడా ప్రారంభమవుతుంది. ఏలినాటి శని ప్రభావం కూడా మీనరాశికి ఉంది. అలాంటిది ఇప్పుడు శని భగవానుడు మార్చి 29వ తారీఖు రోజున మీనరాశిలోకి అడుగు పెడుతున్నాడు. అలాంటి సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే మీనరాశి వారికి చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. అరే మనం మంచి దేవాలయానికి వెళదాము అని అనుకున్న సందర్భాల్లో ఇతరుల వాళ్ళు వచ్చేసి పబ్బులకు, పార్టీలకు తీసుకొని వెళ్తారు. అంటే చెడు వ్యసనాలు అనేటటువంటివి ప్రారంభమవుతూ ఉంటాయి. ఆలోచనలు చెడు మార్గం వైపు వెళ్ళడానికి ఎక్కువగా మనిషిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి సందర్భాల్లో సృష్టిలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భగవంతుడు నీకు ఆలోచించే శక్తిని ఇచ్చాడు. సన్మార్గంలో వెళితే కాస్త కష్టమో నష్టమో మంచి మార్గాన్ని వెతుక్కుంటావు. అదే చెడు మార్గంలో వెళితే ఫస్ట్ సుఖము, అన్ని లాభములు అన్ని కనిపిస్తాయి, కానీ తర్వాత బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఏది మంచి మార్గమో వాళ్ళే ఎంచుకోవాలి. ఎందుకంటే మనం జాతక ప్రభావం నువ్వు అది చేయి ఇది చేయంటే మీనరాశి వారు చేయరు. ఎందుకంటే మీనరాశి వాళ్ళు చాలా మొండి వాళ్ళని చెప్పొచ్చు. వాళ్ళు అనుకుందే చేస్తారు. ఇప్పుడు మీ ముందర నేను నాయన ఇట్లా కాదురా, అట్లా రా, అట్లా అని చెప్పాను అనుకోండి, సరే అండి అంటే బయట గేట్ దాటాడా మళ్ళీ వాని పరిస్థితి వాడికి ఉంటుంది. కాబట్టి అందుకే మీనరాశి వాళ్ళు తనంతట తానే మార్చుకోవాలి తప్ప ఇతరులు చెప్తే వినరు. కనుక మీనరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం,
జాగ్రత్తగా ఎందుకు ఉండమని చెప్తాము? అరే భవిష్యత్తులో ఇలాంటి సూచనలు జరిగే అవకాశాలను, చెడు మార్గం వైపు వెళ్ళొద్దు. అలా వెళితే గనక నీ జీవితం, మీ భవిష్యత్తు నాశనం అయిపోతుందని చెప్తాము. వింటే మంచిది, వినకపోతే ముళ్ళ కంపలో వెళ్ళి పడతారు. కాబట్టి వీళ్ళంతా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకొని, విద్యార్థులు మాత్రం కష్టపడితే గనక ఫలితాలొస్తాయి. లేదు అంటే చాలా కష్టతరంగా మారిపోతుంది. మీకు ఉన్నటువంటి ఆలోచన శక్తి వేరే వైపు డైవర్ట్ అయిపోయి మిమ్మల్నే కాదు మీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. గురుగారు పెట్టుబడుల పరంగా ₹1 దాచుకుంటే బెటరా, లేదంటే దేనిలో ఇన్వెస్ట్ చేస్తే బెటరా? పెట్టుబడుల ప్రకారం మీనరాశి వారికి ఇప్పుడున్నటువంటి స్థితిలో గనక కాస్త జాగ్రత్తగా ఉండాలి. సరే ఏదైనా ఇప్పుడు జీవితంలో ఎట్లా ఉంటుందంటే పెట్టుబడులు పెట్టేటటువంటి సందర్భం వచ్చినప్పుడు 1కి 10 సార్లు ఆలోచన చేసి పెట్టుబడులు పెట్టాలి. ఎందుకంటే మనిషి బ్రతకడానికి డబ్బు చాలా అవసరం. అలాంటి డబ్బు మనము అయ్యో జాతకం బాగాలేదని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదు. కాకపోతే కొన్ని సార్లు ధైర్యం చేయాలి. అది దేంట్లో పెట్టుబడులు పెడుతున్నారో అది 1కి 10 సార్లు సలహాలు, సూచనలు తీసుకోవాలి. దగ్గరలో ఉన్నటువంటి అయ్యగారినో, గురువుగారినో సంప్రదించండి. గురువుగారు నేను ఫలానా ఈ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నానండి, అది నాకు సరిపోతుందా లేదా, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే నాకు కలిసి వస్తుందా లేదా అనేటటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని పెట్టుబడులు పెడితే బాగుంటుంది. ఎందుకంటే పెట్టుబడులు పెడితే ఆల్మోస్ట్ మీనరాశి వారికి మధ్యమ ఫలితాలే ఉన్నాయి కాబట్టి అంత చెప్పుకోదగ్గటువంటి ఫలితాలు లేవు. కనుక కాస్త జాగ్రత్తగా ఉండి పెట్టుబడులు పెడితే గనక 1కి 10 సార్లు ఆలోచించి పెద్దవాళ్ళ సలహాలు, సూచనలు అన్నీ కూడా నిర్ణయం తీసుకొని పెట్టుబడులు పెడితే బాగుంటుంది. లేదు పెట్టుబడులు పెట్టకపోయినా కూడా పెద్ద నష్టం ఏమీ ఏర్పడదు వాళ్ళకు. శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తున్నా గురుగారు? ఏ జాతకుడికైనా సరే ఖర్చులు అధికమవుతున్నాయంటే ముఖ్యంగా శుభకార్యాల వల్ల జరుగుతాయి. లేదు అంటే పెళ్ళిళ్ళు, గృహప్రవేశాల వల్ల జరుగుతాయి. ప్రాపర్టీస్ కొనడం వల్ల జరుగుతాయి. ఇలాంటి కొన్ని అంటే అదృష్టం కొన్ని రకాలుగా ఉంటే దురదృష్టం ఎక్కువ రకాలుగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏంటంటే అదృష్టం కొన్ని రకాలుగానే ఉంటుంది, దురదృష్టం ఎక్కువ రకాలుగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ సంవత్సరం ఖర్చులు అధికంగానే పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సమాజంలో కొంతవరకు ఎదురు దెబ్బలు ఎదుర్కొనేటటువంటి సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఎన్ని పనులు చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. శుభకార్యాలు అయితే తప్పకుండా చేస్తారండి. నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురుగారు? ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఏదైనా గుడ్ న్యూస్ ఉందా మరి మార్చిలో? ఆఫ్టర్ ఉగాది తర్వాత వీళ్ళకు మంచి సత్ఫలితాలు ఏర్పడతాయి. ఎందుకంటే మీనరాశి నుంచి ఒక్కొక్క గ్రహం ఎలా అయితే బయటపడుతుందో అప్పుడు వాళ్ళకు అలా మంచి పనులు అనేటువంటివి జరుగుతుంటాయి. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగము, ఆర్థిక పరిస్థితి బాగాలేని ఆర్థిక పరిస్థితులు, అలాగే వివాహం కానటువంటి వారికి వివాహం, సంతానం లేనటువంటి వారికి సంతానం, ఇలా అన్ని విషయాల్లో ఆ గ్రహకూటం ఎప్పుడైతే ఏర్పడుతుందో యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే 5గురు ఒకే చోట కలిసినప్పుడు ఒకరు మంచి అంటారు, ఒకరు చెడు అంటారు, ఒకరు సమానంగా మాట్లాడతారు. ఒక చోట 5గురు ఉంటేనే ఇన్ని రకాలుగా మాట్లాడతారు. అలాంటి ప్లానెటరీ పొజిషన్లో 6 గ్రహాలు ఒకే స్థానంలో ఉన్నప్పుడు అవి కొంతమందికి మంచి చేస్తాయి, కొంతమందికి చెడు చేస్తాయి, కొంతమందికి సమాంతరం అంటే ఏమీ చేయకుండా న్యూట్రల్లో ఉంటాయి. అలా గ్రహాల యొక్క ప్రభావితం ఉంటుంది. కాబట్టి మీనరాశి వారికి కొన్ని సత్ఫలితాలు ఉన్నాయి, అలాగే కొన్ని చెడు రకాలైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి. అవి నేచర్ని బట్టి ఫలితాలను ఎలా ఉంటాయి అనేటటువంటి కర్మను బట్టి అవి ఆ మనిషి మీద అలా ప్రయోగింపబడతాయి. కనుక కొంతవరకు బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. పూర్తిగా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే భగవంతుడు మనకు అనేక రకాలైనటువంటి మార్గాలు ఇచ్చాడు. ఏంటి, రేపు నాకు చెడు జరుగుతుంది అనుకున్న సమయంలో ఈరోజు ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి తెలివితేటలు మనిషికి ఇచ్చారు. దాన్ని పదునుగా పెట్టి రేపు జరగబోయేటటువంటి అవాంతరాన్ని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి మనకున్నప్పుడు ఏ రాశి వారైనా ధైర్యంగా ఉంటారు. ధైర్యే సాహసే లక్ష్మి. నువ్వు ధైర్యంగా ఉంటే అదే నిన్ను రక్షిస్తుంది అని తెలుసుకోవాలి. మీనరాశి వారికి కొంత ఇబ్బంది ఉంది, కొంత మంచి కూడా జరుగుతుంది. విదేశాలకు వెళ్ళేటటువంటి వారు కూడా మంచి విదేశీ ప్రయాణం పెట్టుకోండి. ఎందుకంటే జాతకంలో శని ఏర్పడినప్పుడు తప్పకుండా స్థానచలనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులకు కూడా, ముఖ్యంగా రాజకీయ నాయకులకు, సినిమా ఇండస్ట్రీ వాళ్లకు కొంచెం గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా కూడా అవి నిలబడతాయో లేదో గ్యారంటీ లేదు. కాంట్రవర్సీలు ఎక్కువ 100% కాంట్రవర్సీలు ఎక్కువ ఇరుక్కునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. లేదా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ అయ్యేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చాలామంది జంప్ అవుతున్నారని చెప్పేసి వినికిడులు వినిపిస్తున్నాయి. అది ఈ ఉగాది తర్వాత అది ఇంకా బలంగా జరిగేటటువంటి, నేను గతంలోనే చెప్పాను, రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో పెను మార్పులు సంభవిస్తాయి అని. అలాగే ఇప్పుడు సంభవించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. అది రాబోయేటటువంటి కాలంలో అందరికీ తెలుస్తుందండి. గురుగారు, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మీనరాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి. మీనరాశి వారికి మంచి రెమెడీ అంటే శివస్ఫటికలింగం అని చెప్పి ఒకటి దొరుకుతుందండి. ఆ శివశక్తి స్ఫటికలింగం అనేటటువంటిది గనక వాళ్ళు ప్రతినిత్యం ఆరాధన చేసుకుంటే తప్పకుండా వాళ్లకు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల రాబోయేటటువంటి అవాంతరాలు, ఇబ్బందులు తొలగిపోయేటటువంటి అవకాశము వాళ్ళ జీవితంలో ఏర్పడుతుంది. శివశక్తి స్ఫటికలింగం చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు,
గురుగారు శివలింగం అంటే కామెంట్స్ లో కూడా తెలుసు మన అడుగుతున్నారు అవును. గురుగారు ఎలా అది తీసుకోవాలి చూపిస్తాను ఒకసారి మీ అందరికీ నేను. శివశక్తి అంటే అర్థం ఏంటి అంటే గనక ఇది శివశక్తి లింగము, ఇది ప్యూర్ స్ఫటిక లింగము. ఈ స్ఫటిక లింగం ఎలా ఉంటుంది అంటే ఈ పైన ఏదైతే శ్రీచక్ర ఆకారంలో ఉంటుందో ఇది శక్తి లింగము అని పిలుస్తారు. శక్తి అంటే అమ్మవారిని ఏ రకంగా కొలుస్తాము? శ్రీచక్ర రూపంగా కొలుస్తాము. అలాంటి శ్రీచక్ర స్వరూపం ఉన్నటువంటి లింగమే శివశక్తి స్వరూపము. ఈ శివశక్తి లింగాన్ని ప్రతి ఒక్క మీనరాశి వారు తప్పకుండా ప్రతి నిత్యము ఆరాధన చేసి పూజ చేసి పెట్టుకుంటే గనక మీకున్నటువంటి ఇబ్బందులు అవాంతరాలు తొలగిపోతాయి. కాబట్టి ఈ శివశక్తి లింగాన్ని మీరు పెట్టుకోండి, అలాగే మీ ఇంట్లో పూజ చేసుకోండి, వీలైనంత వరకు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రాబోయేటటువంటి షష్టగ్రహ కూటమి మీనరాశి వారికి ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు ఏర్పడేటటువంటి ప్రభావం ఏర్పడుతుంది. వాటి నుంచి రక్షించేవాడు ఎవరైనా ఉన్నారంటే ముల్లోకాల్లో అది పరమశివుడు మాత్రమే. కనుక ఈ శివారాధన చేసుకొని మీ జీవితాన్ని, మీ యొక్క అదృష్టాన్ని మీరు మార్చుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి.